తాళిబొట్టులో నా మొదటి ముడిని కాపాడుకునే శక్తిని ప్రసాదించు. నన్ను ఆశీర్వదించమ్మా. ఆ స్వామీజీ చెప్పినట్లు గుడి ఆవరణలో ఉన్న అశ్వత్థనారాయణ వృక్షానికి 108 ప్రదక్షిణాలు చేసిరామ్మా. మేడం, చల్లగా ఉండు నాయనా. మిమ్మల్ని చూసిన ఆనందంలో నాకు మాటలు కూడా రావడం లేదు. ఇన్ని రోజుల తర్వాత నా ప్రియ శిష్యుణ్ణి కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత నేను మీకు గుర్తొచ్చానా మేడం? తొందరలో నా ఆధ్వర్యంలో జరుగుతున్న త్యాగరాయ ఆరాధనోత్సవ సంగీత ఉత్సవాలలో నువ్వొక పాట పాడాలి. ఏమైంది కిరణ్? నేను పాట పాడాలా? అవును, నా ప్రియ శిష్యుడిగా నీ గాత్రంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేయాలి. నీకు విద్య నేర్పిన గురువుగా అది నేను నా కళ్ళారా చూసి మరోసారి నేను గర్వపడాలి. ఈ రోజు నుంచి సంగీతాన్ని వదిలేస్తున్నాను. ఏమైంది కిరణ్? సంగీతం గురించి మాట్లాడితే తేజోవంతంగా ప్రకాశించే నీ కళ్ళు ఎందుకింత కంగారు పడుతున్నాయి? అసలేం జరిగింది? క్షమించండి మేడం, మీరు కోరినట్టుగా నేను పాట పాడలేను. ఎందుకు? నేను సంగీతాన్ని వదిలిపెట్టేశాను.
ఏంటి కిరణ్, నువ్వేనా ఈ మాట మాట్లాడింది? సంగీతం కోసం వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని వదులుకున్న నువ్వు, కన్న తల్లికి ఇష్టం లేకపోయినా తనకి తెలియకుండా సంగీతం నేర్చుకున్న నువ్వేనా ఈ మాటలు మాట్లాడేది? పగలు రాత్రి తేడా లేకుండా అహర్నిశలు సంగీతమే ప్రపంచంగా, పాటలే ప్రాణంగా బ్రతికిన నువ్వేనా సంగీత సరస్వతిని వదిలేశానని చెప్తుంది? అసలు దీనికి కారణమేంటి? నన్ను ప్రాణంగా ప్రేమించే నా భార్య విషయంలో చేసిన తప్పు వల్ల నేను ప్రాణంగా భావించే సంగీతాన్ని వదిలేయాల్సొచ్చింది. నువ్వు చెప్పేది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కిరణ్. ఉషా విషయంలో చేసిన తప్పు వలన సంగీత సరస్వతిని విడిచిపెట్టావా? అవును మేడం, నేను చేసిన తప్పుకి పరోక్షంగా కారణమైన సంగీతాన్ని వదిలేస్తున్నానని, మళ్ళీ జీవితంలో పాట వైపు అడుగు పెట్టనని నిర్ణయించుకున్నాను. కలలో కూడా నేను నమ్మలేని నిజాన్ని నువ్వు కళ్ల ముందు బయట పెడుతుంటే, మనం ప్రాణంగా భావించే స్వరాలు నా మాటల్ని పెదవి దాటనివ్వట్లేదు. అసలు నువ్వు సంగీతాన్ని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందో అదేనా తెలుసుకోవచ్చా? సంగీతంలో ఎంతో గొప్ప స్థాయికి చేరాలని తపన పడిన నేను అదే సంగీతం వల్ల తలదించుకునే పొరపాటు ఒకటి చేశాను. నా మూలంగా జరిగిన ఆ పొరపాటు నాతో అలాంటి నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితిని తీసుకొచ్చింది. పాటని వదిలేయడం నాకు భారంగా, బాధగా అనిపించినా నేను చేసిన తప్పుకి బాధ్యత వహించడం తప్పనిపించలేదు. అందుకే సంగీతాన్ని వదిలేశాను. ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నావు అంటే సరైన సమాధానం చెప్పకుండా మనసుకు తెలుసు అంటున్నా. సరే, నువ్వనుకున్నట్టుగా జరగనివ్వు. కాని ఒక్కటి మాత్రం నిజం కిరణ్, శృతి సవ్యంగా ఉంటే పాట నిలుస్తుంది. విలువలు సవ్యంగా పాటిస్తే జీవితం మనల్ని గెలిపిస్తుంది. ఒకవేళ ఆ విలువల కోసమే నువ్వు ప్రాణంగా భావించే సంగీతాన్ని విడిచిపెడితే నువ్వు పాటించే విలువ నిన్ను నిలబెడుతుంది. ఆలోచించు కిరణ్.